మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో భారతదేశ మొట్టమొదటి జర్నలిస్ట్ రామానంద చటర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామానంద చటర్జీ 159వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, జితేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టుగా రామానంద చటర్జీ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, ఉపేందర్ జమీర్, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి భరత్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రామానంద చటర్జీ 159వ జయంతి ఈరోజు నాకు తెలిసి మెదక్ జిల్లాలో ఎక్కడ జరగకుండా అనుకుంటా ఈ కౌడిపల్లి మండలంలో వారి యొక్క జయంతి నిర్వహిస్తారు. వారి సేవలను గుర్తించి వారి పేరు మరి మారుమూలన కొన్ని ప్రభుత్వాలు ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లను కొంతమంది మరి కప్పిపెట్టి వారి పేర్లను బయట తీయలేదు. తీయక వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేసారు కానీ కనుమరుగు అయిపోయినాయి. మరి అలాంటి నాయకుని, అలాంటి ఒక మొట్టమొదటి జర్నలిస్టు మరి ఈ యొక్క దేశానికి సేవ చేసి మరి ప్రజల కోసం, బడుగు బలహీనాల కోసం, మరి అదే విధంగా ఎన్నో ఒక జర్నలిస్ట్ అంటే ఇప్పుడు భయం లేకుండా తిరుగుతున్నారు జర్నలిస్టులు. కానీ ఓ టైంలో వారికి ఉన్న కష్టాలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. మేము జర్నలిస్టులం అని మరి బయట మందికి చెప్పడే కాదనే ఉద్దేశంతో నర్సాపూర్లో కూడా మరి ఆయన విగ్రహాన్ని పెట్టిన నర్సాపూర్లో మరి ప్రతి ఏటా కూడా 12 సంవత్సరాల నుంచి ఆయన జయంతి వర్ధంతులు చేస్తున్నాం. మరి మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మరి రామానంద చటర్జీ మరి మొట్టమొదటి ఏకైక వ్యక్తి, ఫస్ట్ జర్నలిస్ట్. అంటే ఆయన ఎంత కష్టపడి మరి జర్నలిజాన్ని తయారు చేసి ప్రజల కోసం పోరాడాలనేది మరి ఉద్భవించిందో మీ అందరికీ కూడా తెలిసే. మరి అలాంటి వ్యక్తిని ఈ కౌడిపల్లి మండలం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.